ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. ఎస్పీ మంగళవారం దోర్నాల పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ చిన్న పిల్లలపై దాడులు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాలన్నారు. సైబర్ క్రైమ్ పై సైబర్ నేరగాళ్లు మీ పిల్లలు విదేశాల్లో ఉంటున్నారు, మీ పిల్లలు కేసులో చిక్కుకున్నారు అని నగదు చెల్లింపులు చేయాలని వారు డిమాండ్ చేస్తారని, వీటిపై అవగాహన చెయ్యాలని ఆయన తెలిపారు. అనంతరం రికార్డు గదులు, లాకప్ గదులు, రైటర్ రూమ్, పలు రకాల దస్త్రాలను వారు పరిశీలించారు. సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. పోలీస్ స్టేషన్ల పరిసరాలను పరిశీలన చేసి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ నాగరాజు, సిఐ ప్రభాకర్ రావు, ఇంటెలిజెన్స్ సిఐ రాఘవేంద్రరావు, దోర్నాల ఎస్ఐ మహేష్ సిబ్బంది పాల్గొన్నారు. సో అదొకటి. ఉమెన్ ఇష్యూస్ కూడా కొంచెం జాగ్రత్తగా, పోక్సో కేసులు చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని ఏ విధంగా ఆ పిల్లలు కూడా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ చేయటం, చిన్నపిల్లలకి సైబర్ క్రైమ్ ఇంకోటి మెయిన్ ఏంటంటే సైబర్ క్రైమ్లో మోసపోవడం, భయపెట్టడం, ఫైనల్గా డబ్బులు అడుగుతారు. సైబర్ క్రైమ్లో అన్నీ చెప్పి మీ పిల్లలు అమెరికాలో ఉంటారు, వాళ్ళకి తెలుస్తుంది, జైలుకి పంపుతారు, లేదంటే మీకు కొరియర్ వచ్చింది, బాంబులు ఉన్నాయి, గాంజా ఉంది, మీ ఆధార్ వేరే వాళ్ళు ఏదో దొంగలు వాడారు, ఏదో ఒకటి చెప్పి ఫైనల్గా డబ్బులు అడుగుతారు. మేము మీకు మాఫ్ చేస్తాం, మీ కేసు అని తీసేస్తామని. అవన్నీ సైబర్ క్రైమ్, అవన్నీ నమ్మద్దు ప్రజలు కూడా. సో మీరు కూడా దీంట్లో కొంత అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే ప్రజలకు మనం మంచి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలి.